లాస్ట్ క్లాస్లో మనం ఎఫెక్ట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ కలర్స్ అటువంటి విషయం మనం చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాము. టుడే we will take up the subject of the application of color. If colors are but the veil cast or an influence, and if you can, by use of the intuition, find out which colors thus shroud a virtue, you have the key to the matter in hand. You will have noted two facts that stand out in these letters. That the subject touched upon is so vast that only its outline has in any way been attempted. That each sentence written in these letters aims at an exact impartation of a complete thought and is full of matter for consideration. సో మనకి ఒక కలర్ అన్నటువంటిది ఒక సందేశాన్ని మనకి ఇస్తుంటుంది, లేదా ఒక అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది ఇస్తుంటుంది. సో ఈ కలర్ ద్వారా మనం లోపల ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి విషయం మనకి బోధపడుతూ ఉంటుంది. అది కలర్ అన్నటువంటిది, లేదా ఒక అప్లిఫ్ట్మెంట్కి కలర్ అన్నటువంటిది వినియోగపడుతుంటుంది. సో విచ్ డస్ ష్రౌడ్ ఏ వెర్చ్యూ. సో అది ఈ కలర్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే మనలో ఒక వెర్చ్యూస్గా ఉన్నటువంటి మనలో ఒక సద్గుణ సంపత్తి అన్నటువంటిది మనలో మేల్కొనడానికి కలర్ అన్నటువంటిది బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి వాళ్ళలోని ఎంత దుర్గుణం ఉన్నటువంటి వాళ్ళలో కూడా సద్గుణాలు ఉంటాయి. బాగా తెలుసుకోండి. ఇంత చండాలుడు నీచుడు అని ఎన్ని మీరు తిట్టినా వాడిలో ఎక్కడో ఒకటి కొన్ని సద్గుణాలు ఉంటాయి. సో ఆ సద్గుణం వాటిలో డామినేట్ అవ్వట్లేదు, వాటిలో ఉన్నటువంటి దుర్గుణాలే డామినేట్ అవుతున్నాయి. సో దుర్గుణాలు డామినేట్ అవ్వకుండా సద్గుణాలు డామినేట్ అవ్వాలి అంటే మీరు కలర్ మెడిటేషన్ వాడి చేత చేయిస్తే తప్పకుండా వాడికి తెలియకుండా ఆ సద్గుణాలు వాడిలో ఉన్నటువంటివి చక్కగా అలా విచ్చుకుని అలా బయటకు వచ్చేస్తాయి. వాడిలో ఉన్నటువంటి దుర్గుణాలు అలా జారిపోతాయి. కలర్కి అంత ప్రభావం ఉందన్నమాట. అందు గురించి మనం ఈ కలర్ అన్నటువంటి జాగ్రత్తగా చక్కగా తెలుసుకొని యూ విల్ హ్యావ్ నోటెడ్ టూ ఫ్యాక్ట్స్. అది ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు మీరు అర్థం చేసుకుంటుంటారు. ఇప్పటికి సబ్జెక్ట్ మనం చదువుకుంటున్నటువంటి చాలా ఎంతో ఇది వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని ఎంతో కన్ఫైన్ చేసి ఎంతో కొంచెంగా చేసి ఆయన మనకు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అని ఒక పాయింట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ ఫర్ కన్సిడరేషన్. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది మనం చదువుకునేటువంటిది. వై హ్యావ్ ఐ నాట్ డెల్ట్ విత్ ది matter in greater detail, and why have I not entered into lengthy explanations and sought to expand the sentences into paragraphs? For the sole reason that if the preliminary work has been done in the meditation of the past years by the student, he will find the material of these letters conducive to the development of abstract thought. నేను చెప్తున్నటువంటి ఈ సెంటెన్సెస్ని పెద్ద పెద్ద వివరంగా ఎందుకు చెప్పట్లేదు అని అంటే అందుగురించే నేను మీకు ఎప్పుడు కూడా నేను మామూలుగా ఓవరాల్గా లెసన్స్ చదివేసుకుని డైరెక్ట్గా నేను లెక్చర్స్గా అలా ఎందుకు చెప్పట్లేదంటే ఆయన రాసినటువంటి ప్రతి సెంటెన్స్ కూడా దానికి ఎంతో వివరణ ఉంటుంది. అందుగురించి మనం ప్రతి లైన్ కూడా మనం చదువుకుంటూ వెళుతున్నాం క్లాస్లో. అందుగురించి బాగా ఎందుకంటే ఓవరాల్గా నేను ఈ చాప్టర్ అంతా నేను ప్రిపేర్ అయిపోయి మనం మామూలుగా ఇలా చెప్పేసుకోగలగటం అనేటువంటి దాంట్లో మనం అంత అనుభూతి పొందలేమేమో అని నాకు అనిపిస్తుంది. అందుగురించి మనం ప్రతి లైన్ కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటిది మనం చదువుకుంటూ మనం వెళుతున్నాం. ఆయన కూడా చెప్తుంది ఏంటంటే నేను యాక్చువల్లీ ప్రతి లైన్కి కూడా కొన్ని సెంటెన్సెస్ ఉన్నవి, అవి కొన్ని పారాగ్రాఫ్స్ పేజెస్ రాసుకోవాల్సినటువంటిది. అంత నేను రాయట్లేదు. ఎందుకంటే మీరందరూ ఆల్రెడీ మన క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ముందుగా వాళ్ళందరూ ప్రేయరు ధ్యానంలో అన్నీ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఒక రకంగా మీరందరూ. సో అలా చేసుకుంటున్న వాళ్ళు మీరు కాబట్టి మీకు ఫర్దర్ మీకు ఒక ఇంట్యూషనల్ లెవెల్ అన్నటువంటిది మీకు విచ్చుకొని ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని మీరు చేసుకునేటువంటి ధ్యానంలో వాటిలో తలుచుకుంటే మీకు ఇంకా కాస్త వివరణగా మనకి బోధపడుతుంది అని చెప్తున్నారు. అది అండ్ ద వైడనింగ్ ఆఫ్ ది ఛానల్ దట్ కమ్యూనికేట్స్ విత్ ది ఇంట్యూషన్. అది వైడనింగ్ ఆఫ్ ది ఛానల్. మన ఛానల్ బాగా వైడన్ అవ్వాలి. మనకి అంటే కన్ఫైన్ అయిపోకూడదు. ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి. మనం ప్రేయర్లో కూర్చున్నా కానీ మనం ధ్యానంలో కూర్చున్నా మనం ఏది చేస్తున్నా మనం చాలా వైడన్ అవుతూ ఉండాలి. మన యొక్క ప్రేయర్ బాగా ఎస్పెషల్లీ మన ప్రేయర్ మన మెడిటేషన్ ఎంతో వైడన్ అవుతూ ఉండాలి. మన యొక్క ఆరా అలా పెరుగుతుండాలి, లేదా మన రింగ్ పాస్ నాట్ అలా పెరుగుతూ ఉండాలి మనది. సో అది మనం ప్రేయర్స్ చేసేటప్పుడు మెడిటేషన్స్ కూర్చునేటప్పుడు అది మనం బాగా
అది దృష్టిలో పెట్టుకుని మనం చేస్తుంటాం. మనది వైడన్ అవ్వాలి బాగా. అంటే నేను నాది, నేను నా కుటుంబం, నేను నా ఊరు, ఇట్లా దిస్ ఈజ్ ఆల్ కన్ఫైన్. సో వీ షుడ్ బి వైడెండ్ అంతే. మన ప్రేయర్లో కూర్చోగానే ముందు నా కష్టాలన్నీ వస్తాయి బుర్రలోకి. తర్వాత నా కుటుంబంలో ఉన్న కష్టాలు, నా వాళ్ళని ఎవరైతే అనుకుంటాం అదిగోండి వాళ్ళకి బాగాలేదు, ఇదిగోండి వీళ్ళకి కష్టం వచ్చింది, ఇలా అనుకుంటుంటాం. భూమి మీద ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ మన ప్రేయర్ వెళ్ళాలి. అందరూ ఎన్నో కష్టాలు ఉన్నారు పాపం. వాళ్ళందరికీ ప్రార్థన చేసుకోవడం కూడా తెలియదు. వాళ్ళందరికీ దైవాన్ని ఎలా ఆరాధించాలో తెలియదు. వాళ్ళ కష్టాలను ఎలా పోగొట్టుకోవాలో తెలియకుండా వాళ్ళందరూ ఎన్నో జీవులు భూమి మీద కష్టపడుతున్నారు. తెలియదు పాపం అసలు వాళ్ళకి. ఇలా చేస్తే ఈ కష్టం పోతుందని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అలా కష్టాలు పడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఇదిగా. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి దాటుగాక అని చెప్పి ప్రార్థన చేయండి. గురించి మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనం చెప్పుకుంటాం. ఇలా చేతులు ఇలా చాపి ఉన్నటువంటి బొమ్మ యేసుక్రీస్తు వాళ్ళ వారిది ఎంతో అద్భుతంగా మనకు అందరూ వివరిస్తారు. సో దట్ ఈస్ హౌ అవర్ రింగ్ పాస్ నాట్ అవర్ ఆరా షుడ్ స్ప్రెడ్. అది మన యొక్క ఇది వైడన్ అవ్వాలి మనకు బాగా. Widening of the channel that communicates with the intuition. I but seek to be suggestive. My aim is but to indicate. My aim is but to indicate. నీ ఇష్టం. చెప్పడం నా పని, అది చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం అంటున్నారు ఆయన. మై బట్ ఇండికేట్ అండ్ ఫోర్స్ చేయట్లేదు ఎక్కడ మనం. I but seek to be suggestive. My aim is but to indicate. The usefulness of the teaching I give depends upon the intuition of the pupil. నేను ఇచ్చింది ఉపయోగపడుతుందా లేదా అనేది మీకు అది ఇంట్యూషన్ లెవెల్లోకి మనం తీసుకెళ్తుంటే అది ఉపయోగపడినట్టు, లేకపోతే టైం చేస్తుంది కదా. చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఇంట్యూషన్ లెవెల్లోకి అది ఆఫ్ ద పీపుల్. Therefore, when I say that color has certain effects when applied, I would warn you that it will be necessary to interpret the above in terms of life, in terms of form and in terms of mind. సో కలర్కి ఎంతో ప్రభావం ఉంది. అందు గురించి కలర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి. మీ లైఫ్ అంటే మీలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ కలర్ ఆస్పెక్ట్. అది మనలో లైఫ్గా ఏదైతే ఉందో ద స్పిరిట్ ఆస్పెక్ట్ ఆర్ దైవము అని ఏదైతే అంటామో అది ఇట్ ఈస్ కలర్ ఆస్పెక్ట్. అది కలర్ ఆస్పెక్ట్గా తెలుసుకోండి. అలాగే మనలో ఉన్నటువంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారం, మన ఒక ఫారంగా ఉన్నటువంటిది కలర్. సో వీడెళ్ళి పలానా దాన్నే వెళ్ళి ముట్టుకుంటాడు. అన్నప్రాసం చేశాడు వీడెళ్ళి అంటే ఏంటి, ఇట్ ఈస్ హిస్ కలర్. సో అక్కడ 100 పెట్టినా వాడికి ఏది ఇష్టమో దాని మీదే చెయ్యడు. ఇట్ ఈస్ హిస్ ఫామ్. సో అదొక కలర్గా తెలుసుకోండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్, మైండ్ కూడా ఇట్ రిప్రజెంట్స్ కలర్. ఫారం ఈజ్ కలర్, మైండ్ ఈజ్ కలర్, లైఫ్ ఈజ్ కలర్. సో ఇవన్నీ కలర్ ఆస్పెక్ట్స్గా తెలుసుకోండి. అందు గురించి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం మన నిత్య జీవితంలో కూడా మనం జనరల్గా కూడా కలర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ ఇట్ షుడ్ అప్లిఫ్ట్ యూ. అది దృష్టిలో పెట్టుకుని మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం వాడుకునేటువంటి వస్తువుల్లో వీటిలో కూడా. సో ది అప్లికేషన్ ఆఫ్ కలర్ ఇన్ మెడిటేషన్, ఇన్ హీలింగ్, ఇన్ కన్స్ట్రక్టివ్ వర్క్. ఈ మూడిట్లోనూ అప్లికేషన్ ఆఫ్ కలర్ అంటుండేది ఎలా ఉంటుందంటే చదువుకున్నాం. కలర్ మే బి యూజ్డ్ ఇన్ మెనీ వేస్ అండ్ ద అబౌవ్ 3 ways డు నాట్ కవర్ ది సబ్జెక్ట్స్. కలర్ అంటుండేది ఎంతో ఇదిగా ఉంది. ఈ 3 ఏంటంటే ప్రధానంగా మనకు ఎక్కువ ఉపయోగం కాబట్టి ఈ 3 గురించి నేను చెప్తున్నాను. కలర్ నుండి ప్రతి దాంట్లోనూ కలర్ అంటుండేది మనం వినియోగించుకుంటూ ఉంటాం. అది దే బట్ ఇండికేట్ 3 ways that are immediate and practical use to the student. Color may be employed in contacting other evolutions, subhuman or superhuman. సో ఈ కలర్ అనేటువంటిది మనకి దీనికి ఎంతో వినియోగం ఉంది. ఈ కలర్ అనేటువంటి చక్కగా వాడడం చేత మనం దేవా కింగ్డమ్ తోటి, హయ్యర్ ప్లేన్స్ తోటి మనకి చక్కగా మనకి లింకప్ కుదురుతుంది. అలాగే మనం కలర్ అనేటువంటిది కొన్ని కలర్స్ వాడితే మనకన్నా లోవర్ సబ్హ్యూమన్ కింగ్డమ్గా ఉన్నటువంటి దానితో మనకి లింకప్ ఉంటుంది. సో ఏమిటి ఎక్కడ అంటే కలర్ అనేటువంటిది ప్రధానం. అది బాగా గుర్తుంచుకోండి. అలాగే కొన్ని మంత్రములు ఇవన్నీ కూడా మ్యూజిక్, మంత్రములు, రిథము ఇవన్నీ కూడా సూపర్ హ్యూమన్ ఇన్ డెఫినెట్ వర్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్ ఆఫ్ షటరింగ్. ఇట్ మే బి యూజ్డ్ ఇన్ conjunction with the other methods such as music or movement or in connection with stated mantras, thereby bringing about certain results. But with all these, we need not, in this series of letters, concern ourselves. The growth of the individual and his increased capacity to be of service are all brought about by the wise use of occult meditation. So, ఈ అక్కల్ట్ మెడిటేషన్ అంటే చక్కగా తెలుసుకుని చక్కగా నిత్య జీవితంలో దీన్ని వాడుకుంటుంటే
జీవుడు అన్నటువంటి వాడు పరిపూర్ణుడుగా తయారవగలుగుతాడు. వాడు తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకు ఒక చక్కని మార్గదర్శకుడుగా ఉంటాడు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి సేవా కార్యక్రమం అటువంటి చేయగలిగే ఇంత గొప్ప విషయములు ఈ అక్కల్ట్ మెడిటేషన్ అటువంటి చేయడం ద్వారా ఇవన్నీ వాటిలో ఏమీ చెప్పకుండా అలా విచ్చుకుంటాయి అంతే. పువ్వు నుంచి ఎలా అయితే దళములన్నీ ఇలా విచ్చుకుంటూ వస్తాయో అలా ఇది చేసుకుంటూ వెళుతుంటే వాడు అలా విచ్చుకుంటూ ఉంటాడు. ఎంతో గొప్పదన్నమాట ఇది. లెట్ us therefore consider our first point. ఇది ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ యూస్ ఆఫ్ కలర్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్లో కలర్ అంటే మనం ఎలా వాడుకోవాలి అంటే విషయం చెప్తున్నాం. ఆల్ కలర్స్ ఎమనేట్ from one source or one primary color. In this solar system, the cosmic ray of indigo, veiling cosmic love or wisdom, and then split into 3 major colors and thence into the 4 minor, making the 7 colors of the spectrum. You will expect to see the same effect in the life of the individual, for always the macrocosm affects the microcosm. His primary color will be his monadic ray, manifesting next in the 3 colors of the triad and in the 4 colors of the quaternary. These colors on the path of return are resolved into 3 and thence again into the 1. సో సృష్టి అన్నటువంటిది ఒకే ఒక కలర్ నుంచి 3గా వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇండిగో కలర్ నుంచి ఫార్మ్ అయింది. ఇండిగో కలర్ నుంచి 3 మేజర్ కలర్స్గా వచ్చింది. 3 మేజర్ కలర్స్ నుంచి 4 మైనర్ కలర్స్, ఆ థర్డ్ దాని నుంచి 4 మైనర్ కలర్స్, ఇలా 7 కలర్స్ ప్రధానంగా ఏర్పడ్డాయి. అదేవిధంగా జీవుడిలో కూడా 7గా ఇవన్నీ విచ్చుకున్నాయి. మళ్ళా వీడు వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ 4 కలర్స్ కూడా 3 కలర్స్లోకి వెళ్ళిపోతాయి. ఈ 3 కలర్స్ కూడా ఒక కలర్లోకి వెళ్ళిపోతుంది. ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి విషయము. ది పాత్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇస్ ది పాత్ ఆఫ్ అక్విజిషన్. ఇట్ ఈస్ హోమోజీనియస్ బికమింగ్ ది మెనీ ఆర్ ది హెటరోజీనస్. It is the breaking up of the one basic color into its many component parts. This is the form side, the expression of that which veils the life. On the life side, it is the development from the one basic quality of the many inherent virtues. It is the latent possibility of divinity demonstrating as the many attributes of the divine. It is the one life manifesting into its many qualities through diversity of form. So ఒకటి అనేకముగా వస్తుంది, అనేకముగా కలిసి ఒకటిగా విడిపోతుంది. ఇది బాగా అంటే మెడిటేషన్స్ మనం చేసేటప్పుడు ఈ అంటే సృష్టి ఆవిర్భావము లేదా దక్షిణాయనముగా మనం చెప్పుకున్నప్పుడు ఒకటిగా ఉన్నది అనేకముగా వచ్చింది. దక్షిణాయనంలో మనం ధ్యానం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ధ్యానం చేయండి ఎక్కువగా. ఒకటి అనేకముగా వచ్చేసింది అంత సృష్టి. 1 came into the 7. 1 into 3, 3 into 4. The 3 and 4 is 7. 3 times 4 is 12 అని మెడిటేషన్స్ ఉన్నాయి కదా మనకి. ఈ 3, 4గా ఉన్నటువంటి ఇదంతా వచ్చేసింది. సో ఒక టెంపుల్ కానీ ఇదంతా కూడా 3 and 4, దట్ ఈస్ ద పిరమిడ్. సో 4 అనేటువంటిది సరౌండింగ్, దాని మీద ఉండేటువంటి ట్రయాంగిల్గా ఉండేటువంటిది పిరమిడ్. సో మన టెంపుల్స్ అన్ని కూడా పిరమిడ్ ఆస్పెక్ట్గా కట్టబడినటువంటి, ఎందుకంటే సృష్టి అనేటువంటి సాలమన్స్ టెంపుల్ అన్నారు సృష్టిని. ఇది సాలమన్స్ టెంపుల్ అన్నది 7గా వచ్చింది. అందులోంచి 7 అనేటువంటిది బేసిక్ ప్రిన్సిపల్. సో మనం చూసేటువంటి అన్ని దేవాలయములు అన్నీ కూడా ఈ 7 బేసిక్ ప్రిన్సిపల్గా ఇవన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. సో ఒక టెంపుల్ కానీ ఒక ప్రేయర్ చేసేటువంటి ప్లేస్ కానీ ఇవన్నీ కూడా దానికి ఎంతో సింబాలిక్గా కట్టారు వాళ్ళు అవన్నీ కూడా. సో అది విషయం. Divinity of form, it is the self with the inherent capabilities of the all self, utilizing forms for the demonstration of the all, including perfections. So it is the self. సో ప్రతి జీవుల్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఏమిటి? ఆల్ సెల్ఫ్, అంటే అన్నిట్లోనూ ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటిది వీళ్ళలో ఉన్నటువంటి సెల్ఫ్ కూడా. ఆల్ సెల్ఫ్ యూటిలైజింగ్ ఫార్మ్స్ ఫర్ ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇట్స్ ఆల్ ఇంక్లూడింగ్ పర్ఫెక్షన్స్. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫార్మ్ అంటే పర్ఫెక్షన్ అంటే అందరిలోనూ అన్నిటిగా వచ్చినటువంటి వాటిలోనూ పర్ఫెక్షన్ అంటే రాబడటం అంటే ముఖ్యం. ఎంత చదువుకోలేని వాడి చేత కూడా ఏదో రకంగా కొంత టీచర్స్ చాలా అద్భుతంగా టీచ్ చేస్తారు. నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎంత మొద్దు వాళ్ళ పేరెంట్స్ కూడా వీడు అనవసరం అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ టీచర్ ఎంతో చక్కగా నెమ్మదిగా చెప్పి వాడి చేత కనీసం కొంచెమైనా వచ్చేటట్టుగా వాడిని తీర్చిదిద్దుతారు. అసలు ఏమీ రాని ఎందుకు పనికిరాడేమో అని అనుకునేటువంటి వాడికి కనీసం కొంతైనా వాడికి విద్య అనేటువంటిది అబ్బి అడేటట్టుగా చేస్తారు. తర్వాత వాడికి ఎప్పుడో తెలుసుకుంటే వాడు అప్లిఫ్ట్ అవుతాడు వాడు. కనుక ఆ విధంగా ప్రతి జీవుడు కూడా ఆల్ సెల్ఫ్ అన్నటువంటి ఒకే ఒక దీంట్లోకి వాడు ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. Life utilizes the form and develops it through comprehension, analysis and intellect. It is the relation between life and form. ఇదంతా ఏమిటి? సో
So perfection on the intelligence side, it is the method whereby the life utilizes the form. సో లైఫ్ అనేటువంటిది ఫారం ద్వారా వ్యక్తం అవుతుంది, ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్ ఆ రకంగా. సో ఈ రకంగా జీవుడుగా ఉన్నటువంటి వాడికి లైఫ్ అనేటువంటిది వాడి ద్వారా వ్యక్తం అవ్వబడుతోంది కనుక ఒకటిగా ఉన్నటువంటిది అనేకముగా ఈ విధంగా దిగి వచ్చింది. నాట్ సెల్ఫ్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్ manifesting as modes of expression whereby the indwelling divinity imposes his characteristics upon the material provided for his using. The God within expresses all his latent virtues through forms by the use of activity or intelligence. By the use of activity or intelligence. So, చోట్లో యాక్టివిటీ అంటేదన్నా ఇంటెలిజెన్స్ అన్న ఒకటే. ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? నేనున్నాను అన్నటువంటిదిగా దైవము తన యొక్క కార్యక్రమాలు భూమి మీద అంతా కూడా విస్తరించి చేసుకుంటూ వెళుతున్నాడు. దైవం ఎలా చేసుకుంటూ వెళుతున్నాడు అంటే ప్రతి జీవుడుగా నేను అన్నటువంటిది పనిగా వాడు చేస్తున్నాడు కదా, అదంతా కూడా దైవమే. ఇంకా ద గాడ్ విత్ ఇన్ ఎక్స్ప్రెసెస్ ఆల్ హిస్ లేటెంట్ వెర్చర్స్ త్రూ ఫార్మ్స్. గా దైవం త్రూ ఫార్మ్స్ గా ఎక్స్ప్రెస్ అవుతున్నాడు. త్రూ ఫార్మ్స్ బై ద యూజ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ అనేటువంటిది అంటే ఇది నేను అనేటువంటిది వాడిలో పని చేస్తుంటేనే వాడు ఆ ఫార్మ్లో వాడు పని చేసుకుంటాడు. ఇక్కడ దుమ్ము మీద పడింది అది నేను దులుపుకుంటా, ఎందుకంటే నా దేహం అనేటువంటిది ఇంటెలిజెన్స్ నా మీద పని చేస్తుంటేనే ఇది దులుపుకుంటా. వేరే వాడిది అన్నట్టుగా ఉంటుంది అనుకోండి, పడితే పెట్టి నాకేం పట్టింది అన్నట్టుగా ఉంటుంది. ఇది వీడిది నాది అన్నటువంటిది వాడికి ఎంతగా ఉంటేనో వాడు దాని దేహాన్ని చక్కగా చూసుకుంటాడు. అందుగురించి అలా ఎక్స్ప్రెస్ అవ్వబడుతున్నటువంటిది అంతా కూడా దైవమే. ది లైఫ్ షోస్ కలర్ అండ్ ది ఫార్మ్ పర్ఫెక్ట్స్ దోస్ కలర్స్. సో లైఫ్ షోస్ కలర్, వాడి లైఫ్కి కలర్ అటువంటిది వాడిది ఇదవుతుంది. అందులో వాడు పర్ఫెక్ట్ అయ్యేటట్టుగా ఫారమ్, అప్పుడు తీసుకున్నటువంటి ఫారమ్ దానిలో వీడు పర్ఫెక్ట్నెస్ అన్నటువంటిది సాధించడానికి ఆ ఫారం అన్నటువంటిది వాడికి ఇవ్వబడుతుంది. సో లైఫ్ నుంచి ఒక కలర్ అన్నటువంటిది వస్తుంది. సో ఆ కలర్లో వీడు ఉత్తీర్ణుడు అయ్యేటట్టుగా చూసేటువంటిది వాడికి ఉన్నటువంటి ఫారం. The life shows color and the form perfects those colors as the intelligence aspect becomes more evolved and comprehension is developed. ఆ రకంగా అంటే చోట్ల ఇదివరకు అంటే దాన్ని ఇనిషియేషన్గా మనం చెప్పుకోవాలి. కాంప్రహెన్షన్ డెవలప్, ఇదివరకు లేనటువంటి కాంప్రహెన్షన్ ఇప్పుడు వచ్చిందట అంటే దట్ మీన్స్ హీ గాట్ ఇనిషియేటెడ్. ఇంతకుముందు దర్శించినటువంటిది ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు వీడు దర్శించాడుట. అంతకుముందు ఉంది గుళ్ళు అవన్నీ కూడా దేవతామూర్తులు వాళ్ళందరి రూపాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇంతకుముందు అవేవి వీడు చూడకుండా ఊరుకునే అదొక్కటి దర్శనం చేసుకుని వచ్చాడు తిరుపతి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాడు అంటే వాడు అన్నిట్లోనూ వాడు ఇనిషియేట్ అవ్వబడ్డాడు అనుకోండి అర్థం. అలా గాట్ ఇనిషియేటెడ్ ఆన్ ది పాత్ ఆఫ్ రిటర్న్. రినౌన్సియేషన్ ఇస్ ద రూల్. In contradistinction to the earlier method, the indwelling life renounces the forms hitherto regarded as essential by the use now of the intelligence which has linked these two pairs of opposites. సో మనలో ఇంటెలిజెన్స్ అన్నటువంటిది లైఫ్ని ఫారంని రెండింటిని పట్టుకుంటుంది. ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఏమిటి అంటే నేను అంటే నాలో పనిచేస్తుంది కాబట్టి ఈ దేహము నాది, ఆ లోపల ఉన్నటువంటి చైతన్యముగా దైవముగా వ్యక్తం అవుతున్నది దైవము. ఈ రెండింటిని కలిపేటువంటిది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ జీవుల్లో ఉండేటువంటి. By the use now of the intelligence which has linked these two pairs of opposites, spirit and matter, consciousness and form, the forms built of matter by the aid of the intelligence are one after another repudiated by the aid of that same intelligence or reasoning faculty transmuted into wisdom. Reasoning faculty ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ విజ్డమ్. సో ఈ రకంగా వీడికి లింకప్ అన్నటువంటి చక్కగా చేస్తున్నటువంటిది ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ వీటిలో విజ్డమ్గా మారుతుంది. ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ విజ్డమ్. సో ఆర్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ ఫ్యాకల్టీ, ఈ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో అది విజ్డమ్గా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒకే ఒక్కటి ఈ మూడిట్లోనూ నిండి ఉంది అనేటువంటిది తెలుసుకుంటాం. ఫస్ట్ 7గా ఉన్నటువంటిది 3గా ఉంది అనేటువంటిది వీడికి తెలియాలి. ఈ మూడిట్లోనూ ఒకే ఒక్కటి ఎప్పుడు నిండబడుతుందంటే విజ్డమ్ చేత నింపబడాలి. ఇదంతా కూడా దాన్నే మనం ఇక్కడ అంతఃకరణ నిర్మాణముగా చెప్తుంటాం. అది విజ్డమ్ చేత వారది నిర్మింపడాలి. ది హయ్యర్ బ్రెడ్జ్ ఏదైతే అంటామో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అంటుంటుంది, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది వారధి. అది దేని చేత నింపడాలి? అక్కడ ఖాళీగా ఉంటుందండి. ఇట్ ఈస్ నో ఫిజికల్గా అక్కడ నింపడేది ఏం లేదు. సో అక్కడ
అది వారధి అనేటువంటిది ఒక హయ్యర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎలా ఫారం అవ్వాలంటే విజ్డమ్ చేత ఫారం అవుతుంది. విజ్డమ్ చేత ఫారం అవ్వడానికి మనం చేసుకునేటువంటి సాధన అంతా కూడా దానికి సంబంధించినటువంటి విజ్డమ్ చేత ఆ బ్రిడ్జ్ అనేటువంటిది ఫారం అవుతుంది. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే ఫారం అవుతుందో ఈ మూడిట్లోనూ ఒకే ఒక లైట్ నింపబడుతూ ఉంటుంది అన్నమాట. అది విజ్డమ్ ద ఫార్మ్స్ గో బట్ ద లైఫ్ రిమైన్స్. అప్పుడు ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ అనేటువంటిది వీడికి చక్కగా ఫారం అవుతుందో, ఆ విజ్డమ్ అనేటువంటిది ఎప్పుడైతే వీడికి అందుతుందో అప్పుడు వీడికి ఫారం గోస్, లైఫ్ రిమైన్స్. అంటే వీడికి ఫారమ్స్ అనేటువంటి ఎన్నో వస్తుంటే పోతుంటాయి, ఇవన్నీ వీడికి లెక్క కాదు. వీడు ఇంకో 10 రోజుల్లో మీరు చనిపోతారు సార్ అంటే ఓకే, దట్స్ ఆల్ రైట్. 10 రోజుల్లో నేనేం పనులు చేయగలను, వాడిని వీళ్ళు పిలిచేసాడు టకటక అది చేయి ఇది చేయండి అని చెప్పేసాడు. చక్కగా ఒక అరగంటలో అవన్నీ అప్పచెప్పేసి వచ్చి భాగవతం వినడానికి కూర్చున్నాడు ఆయన. అది దేని చేత ఏర్పడుతుంది అని, అయ్యో 10 రోజులైనా, అయ్యో నేను ఎట్లా ఇంకా అది ఎట్లా ఈ రాజ్యం ఇదంతా ఇంత కష్టపడి సాధించుకున్నానే, ఏంటి ఇంత సింహాసనాన్ని బాగా పట్టుకుని చేతుట ఇలా అద్ది కృష్ణుడి పటాన్ని బాగా ఇంకా తుడిచి ఇంకా మళ్ళా నేను తొడలేను నీ పటాన్ని, నేను ఈ జన్మ అయిపోతుంది కృష్ణ, ఇలాంటి మాటలు లేవు అసలు. కానీ అరగంటలో అన్ని డిసైడ్ చేసుకున్నాడు, వచ్చి సుఖయోగి దగ్గర భాగవతం వినడానికి కూర్చునిపోయాడు. సో దట్ ఈస్ హౌ, అంటే ఫారం అన్నటువంటిది పోతుంటుంది, లైఫ్ రిమైన్స్ అన్నటువంటిది సత్యం అన్నటువంటిది తెలుసుకోగలిగేటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితులు అవన్నీ. లైఫ్ రిమైన్స్. ద కలర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ రీఅబ్జార్బ్డ్ బట్ ద డివైన్ వర్చ్యూస్ పెర్సిస్ట్. ద కలర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ రీఅబ్జార్బ్డ్. ఒక కలర్లోంచి ఒక కలర్లోకి అలా రీఅబ్జార్బ్ అయిపోతుంది. ఎలా అయితే అవి 7గా వచ్చాయో మళ్ళీ ఈ 4 అన్ని నెమ్మదిగా 3లోకి వెళ్ళిపోతే ఆ 3 కూడా 1లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది రీఅబ్జార్బ్డ్. అది అంటే మన లైఫ్లో కూడా కొంత పార్ట్ ఆఫ్ లైఫ్లో ఏమవుతుందంటే మనం 1గా ఉన్నటువంటి 3గా అవుతాడు, 3గా ఉన్నటువంటి 7గా అయ్యాడు. 7గా అయ్యి లైఫ్ అంతా ఎంతో చాలా దీపావళికి అన్ని రంగులు పెట్టుకున్నట్టుగా ఉంటుంది మన జీవితం. మొత్తాన్ని దీపాలు పెట్టుకున్నట్టుగా ఎంతో వైభవంగా ఉంటుంది. నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్కటి అలా మోసుకుంటూ అలా ఒక్కొక్క డోర్స్ అలా మోసుకుంటూ అలా వచ్చేసి చివరికి ఒకటే ఉంటుంది, అది అలా వెళ్ళిపోతుంటాయి. సో ఇది మన అంటే సృష్టిలో ఇదే జరుగుతుంది, జీవుడిలో కూడా ఇదే జరుగుతుంది. ఇది తెలుసుకోండి అని చెప్తున్నారు. The colors are gradually reabsorbed, but the divine virtue persists, stable now and enduringly of use by reason of experience. So reason of experience అంటుంటే ఏదైతే ఉందో అది మాత్రం వీడితో ఉంటుంది. రీజన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అండి, ఈ లైఫ్ లీడ్ చేసాం, దీనివల్ల మనకి ఒక ఎక్స్పీరియన్స్ అంటుంటుంది వచ్చింది. సో నెక్స్ట్ లైఫ్కి మనం వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మాత్రం యాడ్ అవుతుంటుంది ఆ లైఫ్కి. అప్పుడు వీడు చేసేటువంటిది, వీడు చెందేటువంటిది ఇదంతా చాలా ఇదిగా తేడాగా ఉంటుంది. వేరే వాడు అదే క్లాస్ పాఠంలో వీడు వింటున్నటువంటి వాడు వేరు, వీడు వినడం వేరు. వీడికి ఏబి అనగానే ఏబిసిడీలకు సంబంధించినటువంటి ఆల్ఫాబెట్స్ సెంటెన్స్లు అన్నీ రాసిస్తుంటాడు. ఎందుకంటే పూర్వజన్మలో వాడు ఆ సాధన అంతా చేసుకుంటూ వచ్చాడు. అదన్నమాట. ఎక్స్పీరియన్స్ నాట్ పొటెన్షియల్ ఆర్ దీస్ attributes divine but developed into powers for use. అది నాట్ పొటెన్షియల్ ఆర్ దీస్ attributes divine but developed into powers to use. ఇవన్నీ కూడా వీడు చక్కగా వాటికి తెలిసినటువంటి ఇవన్నీ కూడా వీడు పవర్స్, అవన్నీ కూడా వీడికి ఎన్నో విషయాలు తెలిసాయి, అవన్నీ వినియోగించుకుని వీడు చక్కగా దాన్ని వినియోగింపడంగా వీడు ఉంటూ ఉంటాడు. పవర్స్ ఫర్ యూస్. ఇన్హెరెంట్ ఫ్యాకల్టీ హ్యాస్ బికమ్ యాక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ carried to the nth power. ఏంటి వీడికి తెలిసినటువంటిది nth పవర్ దాకా వీడు వాడేస్తాడండి. సో వీడి దగ్గర ఉన్నటువంటిది ఇన్హెరెంట్ ఫ్యాకల్టీ హ్యాస్ బికమ్ యాక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ క్యారీడ్ టు ద nth పవర్. ఇన్హెరెంట్ ఫ్యాకల్టీగా వాళ్ళు అలా దాగి ఉంది. ఎప్పుడైతే అది సమయం వచ్చినప్పుడు డోర్ తెచ్చినప్పుడు వీడు దాన్ని ఎంతగా దానిలో వీడు వెచ్చుకోకుంటాడంటే కనుక nth పవర్ అంటే ఒక ఊహకు అందనంత స్థితిలోకి వీడికి ఉన్నటువంటి ఇది అలా పెంచుకుంటుంది. దీని గురించి ఒక చక్కటి పుస్తకం రాస్తారు లెడ్బీటర్ గారు, చిల్డ్రన్ని ఎలా పెంచాలనేటువంటిది పుస్తకం రాస్తారు. చాలా అద్భుతంగా రాస్తారు. అందులో ప్రతి చిల్డ్రన్ కూడా ప్రతి చైల్డ్ని అంటే తెలియకుండా పేరెంట్స్ వీళ్ళతో నాకు చాలా తలనొప్పి వచ్చేస్తుందండి, వీళ్ళ వలన వీళ్ళు చాలా అల్లరి చేసేస్తారు, ఇవన్నీ రాస్తారండి సెంటెన్సెస్. వీళ్ళు చాలా ఏడిపించేస్తారండి, ఏది వినడు, మాట వినడు, ఇలా అనుకుంటారు. కానీ ఒక పిల్లవాడిని చక్కగా వాడు ఒక కారణంకి వాడు పుట్టాడు. వాడు ఏ కారణంకి పుట్టాడో ఆ కారణంలోకి వాడు వెలిగేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే వాడు ఒక ఈగో, ఆ ఈగో అన్నటువంటిది భూమి మీదకి దిగి వచ్చింది, ఒక ఇన్కార్నేషన్గా దిగి వచ్చింది భూమి మీదకి. దిగి వచ్చినప్పుడు
వాడికి మనం వాడు దేనికి దిగి వచ్చాడో ఆ కారణం వాడికి తెలుసుకోగలిగేటటువంటి జీవితాన్ని వాడికి అందివ్వాలి వాడు చిన్నప్పటి నుంచి. అంటే ఒక పిల్లవాడిని పెంచడంలో ఎంతో బాధ్యత ఉందంటూ ఆయన అలా రాసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది లెడ్బెటర్ గారు. సో అలా మనకి ద లైఫ్ షోస్ కలర్ expression, whereby the indwelling divinity imposes his characteristics upon the material provided for his using. సో ఈ రకంగా ఈ విజ్డమ్ అన్నటువంటిది ది ఫార్మ్స్ గో బట్ ద లైఫ్ రిమైన్స్. అది ద కలర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ రీఅబ్సార్బ్డ్ బట్ ద డివైన్ వెర్చ్యూస్ పెర్సిస్ట్. అది ఈ కలర్స్ అన్నీ కూడా రీఅబ్సార్బ్ అయిపోయి డివైన్ వెర్చ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది నెక్స్ట్ లైఫ్లోకి అది అలా వెళుతుంది. ఆ వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి వాడు భూమి మీద పుడతాడు. పుట్టినటువంటి వాడిని మనకి టైం లేదనో మన వాడు ఏడిపిస్తున్నాడనో ఇలా మనం ఒక రకంగా వాడు తప్పుదారి పట్టాట, ఒక రకంగా వాడు మాట వినట్లేదుట అంటే దట్స్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. ఆయన ఒక్కటే సెంటెన్స్ రాస్తారు, నేను ఎంతో మంది పిల్లల్ని నేను వాళ్ళని టీచ్ చేశాను, ఎంతో మంది పిల్లల్ని నేను ఆదరించాను, ఎవరు కూడా నా మాట వినలేదు అనేటువంటి సెంటెన్స్ నా నోటి నుంచి లేదని చెప్పి రాస్తారు. ఎవడు కూడా అంటే మన మాట వినకపోవడం అనేటువంటిది ఉండదు. పిల్లలు బాగా గుర్తుంచుకోండి. పిల్లలకి వాళ్ళని ఒక రైట్ ట్రైనింగ్ అన్నటువంటిది ఇవ్వాలి వాళ్ళకి. అంటే నీకేం తెలియదు ఊరుకో అన్నటువంటిదిగా మనం పిల్లల్ని మనం చూస్తాం. అలా చూడకండి అంటారు ఆయన. చాలా చెప్తారు ఆయన. పిల్లల్ని మనం వాడికేం తెలియదు, వాడికి ఏమి రాదు, వీడికి ఏం అర్థం కాదు అన్నటువంటి దృష్టితో పిల్లల్ని మనం ట్యాకిల్ చేస్తాం. వాడికన్నా మనం చాలా జ్ఞానవంతులమను ఇలా మనం చేస్తాం. కొన్ని హయ్యర్ డెసిషన్స్ తీసుకునే చోట ఆయన రాస్తారు, పిల్లలు వాళ్ళ నుంచి వచ్చిన డెసిషన్స్ ఇవని చెప్పి రాస్తారు. ఒక 10 years బాయ్ ఒక వండర్ఫుల్ డెసిషన్ ఒక మీటింగ్లో దానిలో ఉండి ఇచ్చినటువంటి డెసిషన్ అని చెప్తారు ఆయన. సో పిల్లల్లో ఎంతో ఉంటుంది వాళ్ళలో. అందుగురించి మీరు ఇవన్నీ ఇలా చెప్పుకుంటే మనం ఎంతో మాస్టర్ రికీ గారు కూడా పిల్లల్ని ఎంతో ఆదరించేవారు. నాన్నగారు కూడా పిల్లల్ని ఎంతో ఇది చేశారు. అంటే ఒక పిల్లవాడు అంటే వాడికి ఏమీ తెలియదనో వాడికి ఏమీ రాదనో అలా అనుకోకండి. ఇప్పుడు కూడా వాడికి ఎంతో ఏంటంటే వాడికి ఇదివరకు లైఫ్లో వాడికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాడికి. అవన్నీ ఆ ఎక్స్పీరియన్సెస్ వాటిలో కూడా వాడికి అలా వెచ్చుకొని వాడు దేనికి పుట్టాడో దాని వైపు వెళ్ళేటట్టుగా మనం చూడాలి. ఎప్పుడు కూడా ఒక్కొక్క కారణానికి భూమి మీద పుడుతూ ఉంటాడు. ప్రతి వాడికి ఒక కారణం ఉంది. వాడికి వాడి సోల్ అన్నటువంటిది ఒక ఎక్స్పీరియన్స్, ఒక పర్పస్కి వాడు లైఫ్ అన్నటువంటిది తీసుకున్నాడు. ఆ పర్పస్ఫుల్ లైఫ్ అన్నటువంటిది వాడికి వెళ్ళేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత కంపల్సరీగా పేరెంట్స్ చేయాలి. వాడు ఆ విధంగా వాడు వెళ్ళాలి. కనుక చిన్నప్పటి నుంచి వాడు దేనికి పుట్టాడో అది మనం గ్రహించుకోగలగాలి. అది కూడా ఒక సాధన. వాడికి ఏమిటి ఇష్టాలుగా ఉన్నాయి అవన్నీ ఇన్హెరెంట్ సోల్ క్వాలిటీస్గా ఉంటాయి కదా. సోల్ క్వాలిటీ ఏమంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈగోయిక్ రే ఏమంటే పర్సనల్ రే ఏమిటి, వాడు పర్సనల్ రే ఇస్ డిఫరెంట్, ఈగోయిక్ రే ఇస్ డిఫరెంట్. వాడు ఈగోయిక్ రే ఏమిటో మనం తెలుసుకుని వాడు ఆ వ్యూస్లో వాడు వెళ్ళేటట్టుగా మనం వాడికి చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఈగో కూడా పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్ళాలనే కదా భూమి మీద పుట్టేది. ఒక పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ లివింగ్ ఏంటి, లివింగ్ విత్ ది లైఫ్ ఆస్పెక్ట్. సో లైఫ్ ఆస్పెక్ట్ వైపు వెళ్ళడానికే భూమి మీద ఈగో అన్నటువంటి జన్మ తీసుకుంటుంది. కాజల్, దాని ఒక కాజల్ బాడీ దేనికి ఏర్పడుతుందంటే ఒక కాజ్ ఉంది దానికి. ఏమిటి ఆ కాజ్ అంటే కనుక వాడు దేనికైతే వచ్చాడో అది పరిపూర్ణత సిద్ధించడానికి వాడు వస్తున్నాడు భూమి మీద. పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే కనుక వాడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ తోటి వాడు లింకప్ వచ్చినప్పుడు వాడికి పరిపూర్ణత సాధించుకున్నాడని అర్థం. ఫస్ట్ వాడు ఈగోయిక్ లెవెల్గా వాడు లింకప్ అవ్వాలి. ఈగోయిక్ లెవెల్గా లింకప్ అయినటువంటి వాడు మొనాడిక్గా లింకప్ అవ్వాలి. ఇది ప్రతి వాడికి ఉండేటువంటి సాధన. ఇది 7 మార్గాలుగా చెప్పారు. దాన్నే 7 రేస్గా చెప్పారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రేగా ఉంటాడు. కొందరికి ఆర్ట్స్ అంటే ఇష్టం, కొందరికి సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే ఇష్టం. ఇది ఇన్ని రకాలుగా వాడు దాన్ని చేరుతాడు అన్నమాట. సో వాడికి ఏ రకాలుగా వాడికి వెళ్ళడానికి వాడు నిర్ణయించుకున్నాడో అది మనం తెలుసుకోగలగాలి. అలా కాదురా నువ్వు ఇంజనీరింగే చేయాలి, లేదా నువ్వు డాక్టరే చదవాలనో ఇలా మనం వాళ్ళని ఇది చేసడం చేత ఏమవుతుందంటే వాడు ఈగోయిక్గా వాడు సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్ ఒక రకంగా వాడు దాని నుంచి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కనుక పిల్లల్ని పెంచడంలో ఎంతో బాధ్యత ఉంది కనుక దాన్ని బాగా రాస్తారు సిడబ్ల్యూ లెడ్బెటర్ గారు. సో ఎక్స్పీరియన్స్ అనే దానిలో యూస్ బై రీజన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ పొటెన్షియల్ ఆర్ దీస్ attributes divine but developed into powers for use. Inherent faculty has become active characteristics carried to the nth power. The veils are discarded one by one. అది వీటిలో వేల్స్కి ఏవేదో అన్నీ డిస్కార్డ్ అయిపోతాయి. ఉండకూడనటువంటి లక్షణాలు అలా జారిపోతుంది వీళ్ళలో. వన్ బై వన్ ద షీట్స్ ఆర్ డ్రాప్డ్ అండ్ సూపర్స్ అండ్ సస్పెండ్ and superseded.
the vehicles are dispensed with and the forms are no longer required. వెహికల్స్ అన్ని కూడా సస్పెండ్ అయిపోయి ఫారం అన్నటువంటిది అవసరం లేకుండా పని చేసుకోగలిగేటువంటి స్థితిలోకి వీడు వచ్చేస్తాడు. ఇప్పుడు కూర్చుని వీడు మాట్లాడితే వాడు అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒకటి, వ్యక్తి అక్కడ లేకుండా మాట్లాడితే వేరేవాడికి అర్థమయ్యేటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోవాలి. వీడు ఏం చెప్తాం అనుకుంటున్నాడో వాడు ఈగోయిక్ లెవెల్లోకి అది వెళ్ళిపోవాలి, అంతే. అది ఇక్కడ జరగాల్సినటువంటి మాట. సో అప్పుడు ఫారం అనేటువంటిది అవసరం లేదు. ఫారం అవసరం లేకుండా వీడికి ఇంపల్స్ అనేటువంటి వస్తుంటాయి. వీడు ఆ విధంగా వీడి ఇక్కడి నుంచి వాళ్ళకి ఇంపల్స్ ఇస్తుంటే వాడు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. బాబా గారు ఎందుకో వాళ్ళని అలా పిలుస్తాడు, వాళ్ళు అలా వచ్చేస్తారు ఆయన దగ్గర. ఎందుకు వాడు వచ్చాడు? వాడికి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు వాడికి. సో ఈ లెవెల్లో వాడికి ఎందుకో బాబా గారు నన్ను పిలుస్తున్నా, నేను వెళ్ళిపోతున్నాను అంటే వాడు వచ్చేస్తాడు షిరిడీకి. సో ఇలా ఈగోయిక్ లెవెల్ తోటి లింకప్ అవ్వగలిగేటువంటి ఇది వచ్చినప్పుడు ఫారం అనేటువంటిది అవసరం లేదు అంటే వీడు తెలుసుకుంటాడు. But the life ever remains and returns to its parent ray. లైఫ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఇట్ రిటర్న్స్ టు ఇట్స్ పేరెంట్ రే. అది లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది మాత్రం దట్ ఈస్ శాశ్వతంగా ఉంటుంటుంది. అది పేరెంట్ రే దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతుంది. కనుక ఈ విధంగా ఇది జరుగుతుంటుంది. ఇట్ ఈస్ resolved back into its primary plus activity and expression plus experience and the ability to manifest. It is resolved back into its primary దానిలోకి వెళ్ళిపోతుంటుంది, ప్లస్ యాక్టివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. దానిలోకి ఎలా వెళుతుంది అంటే దానికి ఒక యాక్టివిటీ అండ్ ఎక్స్ప్రెషన్ దానికి యాడ్ అవుతుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఎబిలిటీ టు మేనిఫెస్ట్. అంటే ఒక 5th క్లాస్ వీడు చదివాడుట అయిపోయి సెలవులకు వచ్చాడంటే 5th క్లాస్ యొక్క నాలెడ్జ్ ఇదంతా వీడిలో ఉంటుంది. అప్పుడు వాడు 6th క్లాస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏబిసిడీలు నేర్పించక్కర్లేదు. 6th క్లాస్లో చాప్టర్ 1 అని చెప్పి వాడికి స్టార్ట్ చేస్తారు వీడి క్లాస్. అది అందరూ ఒకటే రకమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నా ఇప్పుడు 6వ తరగతి వాడు అంటుంటుంది ఉంటుంది. అది అలా ఎబిలిటీ టు మేనిఫెస్ట్ ప్లస్ ఆల్ దట్ కాన్స్టిట్యూట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇగ్నోరెంట్ సావేజ్ అండ్ ది సోలార్ లోగోస్. అయితే బిట్వీన్ ఇగ్నోరెంట్ సావేజ్ టు ది సోలార్ లోగోస్ ఆ మధ్యలో వీడు ఉంటూ ఉంటాడు. అంటే నర్సరీ క్లాస్ నుంచి PhD దాకా ఈ మధ్యలో వీడు ఉంటూ ఉంటాడు అన్నమాట. అట్లా దిస్ హ్యాస్ బీన్ consummated by the utilization of many forms by the life, the intelligence constituting the means whereby that life employed those forms as a mode for learning. ఇవన్నీ ఏంటి? లైఫ్ ఎంప్లాయిడ్ దోస్ ఫార్మ్స్ యాజ్ ఎ మోడ్ ఫర్ లెర్నింగ్. సో లైఫ్ అనేటువంటిది ఈ ఫారం అనేటువంటిది తీసుకుని ఈ లెర్నింగ్ అనేటువంటి దీంట్లో ఇది పైకి వెళుతూ ఉంటుంది. దిస్ హ్యాస్ బీన్ కన్స్యూమేటెడ్ బై ది యూటిలైజేషన్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ బై ద లైఫ్. సో ఒక లైఫ్ అనేటువంటిది వాడు తీసుకున్నట్టంటే ఒక లైఫ్ అనేటువంటిది ఒక ఫారం తీసుకుంది అంటే అది కొంత జ్ఞానం అనేటువంటిది పెంపొందించుకోవడానికి. రోజు స్కూల్కి వచ్చేట అంటే ఆ రోజు స్కూల్కి రాకముందు వేరు, ఆ రోజు స్కూల్కి వచ్చేట అంటే ఇంతకుముందు నేర్చుకున్నటువంటిది కొత్తది ఈరోజు నేర్చుకున్నాడు వాడు. ఆ రకంగా వీడు ఉంటున్నాడు. As mode of learning, having manifested as an aspect of the primary ray, having through many incarnations differentiated that ray into its many component parts. Manifested as an aspect of this primary ray. వీడు ఎలా ఉంటాడప్పుడు హ్యావింగ్ మేనిఫెస్టెడ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్రైమరీ రే. ఎలా మేనిఫెస్ట్ అవుతాడు? ఈ ప్రైమరీ రే యొక్క దీనిగా వీడు మేనిఫెస్ట్ అవుతున్నాడు. హ్యావింగ్ త్రూ మెనీ ఇన్కార్నేషన్స్ డిఫరెన్షియేటెడ్ దట్ రే ఇంటూ its many component parts, having veiled himself under all the 7 colors that compose that ray, the reincarnating Jiva takes the path of return and from the 7 becomes the 3 and from the 3 again becomes the 1. ఎలా అయితే అలా వచ్చాడో అలా వెనక్కి వెళ్ళిపోతాడు. When the man does this consciously, when he willingly and with full comprehension of what he has to do, endeavors to set the indwelling life free from the veils that hide. Endeavors adi to set the indwelling life free from the veils that hide. Indwelling life ki ఏవైతే అడ్డంగా ఉన్నాయో అవన్నీ అలా తొలగించేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేనికి వచ్చాడు? వీడు 7గా ఉన్నటువంటి వాడు 3 కావాలి, 3గా ఉన్నటువంటి వాడు 1 కావాలి. అది దీనికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అలా అడ్డంకులు ఇలా పక్క జరుపుకుని మనం వీడికి ఇలా ముందుకు నడుచుకుంటాం. మనం ఏదైనా అనుకోండి అడ్డు ఉన్నవి ఇలా జరుపుకుని అలా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. అని చెప్తే అవి మనం బంధించేసేటట్టుగా ఉండకూడదు. మన లైఫ్ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా ఒక విషయం మన మెడిటేషన్లో కానీ వీటిలో కూర్చున్నప్పుడు మన ఏమైనా బంధిస్తున్నాయా ఒకసారి ప్రశ్న వేసుకోండి. వీడు నా పిల్లాడినటువంటి బంధం ఉంది, నెమ్మదిగా అది మనకు చక్కగా జారిపోవాలి. వీడు ఒక నారాయణ స్వరూపుడు వాడు.
మనకి ఒక పిల్లవాడిగా మన దగ్గరకు వచ్చాడు. వాడికి ఏమేం కావాలో అవి చక్కగా చేసి పెట్టడం అనేటువంటిది నారాయణ అర్చించుటగా భావించేసాను. అప్పుడు పిల్లవాడిని చూస్తే మీకు నారాయణుడే దర్శనం అవుతాడు, కానీ వీడు నా పిల్లాడు అనేటువంటి మమకారం ఉండదు. పిల్లవాడిలో కూడా మీకు చక్కగా నారాయణ చూస్తాడు. అలా చూస్తున్నాడు అనేటువంటిది ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు ఏది మనం బంధించదు, అలా విడిపోతుంటుంది. దీన్నే మనకి నారదుల వారి యొక్క దీనిలో మాస్టర్ చక్కగా వివరిస్తారు. తల్లి అనేటువంటిది ఆయనలో, తన తల్లి అనేటువంటి భావన అలా తగ్గిపోతుంటుంది. ఆ తల్లిలో ఆయన నారాయణ స్వరూపుడిని అలా చూపిస్తుంటాడు. ఎప్పుడైతే 100% నారాయణ స్వరూపుడు వచ్చేసిందో ఆ తల్లిలో, అప్పుడు తల్లి దేహం వదిలేసింది, ఆ పాము కరిచి అనేటువంటిది వచ్చింది. ఏం బాగుండదు, అలా వెళ్ళిపోతారు. నారాయణ దర్శనం ధ్యానాలు అలా నారదుల వారు అలా ముందుకు వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో అది ఘట్టం. కనుక ఆ విధంగా వీడు reincarnating Jiva takes the path of return from the seven and becomes the three and become one. When the man does this consciously, life free from the veils that hide and from the sheets that imprison, he discovers that the method whereby this is accomplished is by the subjective life of occult meditation. ఇది ఎలా మనం వాడిని లైఫ్ వీళ్ళలోంచి చక్కగా ఏవి బంధించుకుని వీడే అంటే వీడికి తెలియకుండా కొన్ని బంధములు అనేటువంటి ఉండిపోతాయి. అది చక్కగా ఈ అక్కల్ట్ మెడిటేషన్ నుండి చక్కగా చేసుకుంటూ ఉండడం చేత వాటిలోంచి ఎలా వీడు ఇలా నెమ్మదిగా వదులుకొని వీడు ఎలా పక్కకు వచ్చాలో ఎప్పుడు కూడా అంటే చాలా అద్భుతంగా మాస్టర్ గారు నాన్నగారు అని చెప్తారు. వీడి లైఫ్ ఎలా ఉంటుంది అంటే వీడి మీద అందరూ ఆధారపడినట్టుగా ఉంటుంది. వీడికి ఎవరి మీద బంధములు అనేటువంటి ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. పడుకునేటప్పుడు ఒక్కసారి వీడు అది చెక్ చేసుకుంటారు వాళ్ళు, నాకు వీళ్ళందరూ అంటే బంధం ఉందా లేదా వాళ్ళందరికీ అంటే ఒక ఆస్పెక్ట్లో మనం చూసినప్పుడు వాళ్ళందరూ అంటే ఆయన మీద డిపెండ్ అయినట్టుగా ఉంటారు, కానీ ఈయనకి ఎక్కడ వాళ్ళ మీద వాళ్ళ మీద మమకారం అనేటువంటిది ఉండదు. ప్రేమ ఉంటుంది, అలా ప్రేమ అలా వాళ్ళ మీద ఉంటుంది, ప్రేమ అలా చూపించేస్తుంటారు అంతే. కానీ ఎక్కడ కూడా వీళ్ళందరిని వదిలేసి వచ్చేసాయంటే టక్ టక్ అలా వెళ్ళిపోతారు, అంతే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దాన్నే దేహం వదిలేటుగా మనకు చెప్తారు. వీళ్ళందరూ నువ్వు ఇంత సంస్థ నిర్మించుకున్నా ఇంతదంతా నిర్మించుకున్నా నువ్వు వదిలేస్తావా అంటే బ్లాడ్స్కి గారు అలా వదిలేసి వచ్చేసారు. అదంతా అక్కర్లేదు, సొసైటీ అది అవసరం లేదు, మీరు కావాలి నాకంటే వదిలేసి అయితే రా అని అంటాను వెళ్ళిపోయారు. కనుక అలా వీళ్ళు అలా జీవించుతుంటారు అనమాట. షీట్స్ దట్ ఇంప్రెసెంట్ he discovers that the method whereby this is accomplished is by the subjective life of occult meditation and the objective life of service. సో ఈ రెండు ఉండాలి. సబ్జెక్టివ్ లైఫ్లో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆబ్జెక్టివ్ లైఫ్లో సర్వీస్ అంటుండేది ఉంటుండాలి. మనకి ఈ రెండిట్లోనే ఈ రెండు నింపుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ లైఫ్కి సంబంధించినటువంటి మెడిటేషన్ అక్కల్ట్ మెడిటేషన్, ఆబ్జెక్టివ్ లైఫ్కి సర్వీస్. ఈ రెండింటిని మనం అలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తుంటే మనకి జీవితం ఒక మధురం మధురం అంతే. In service is renunciation, and under the occult law, therefore, in service, the subjective finds liberation. So, in service is renunciation. సేవ చేయడంలో వీళ్ళు రెనౌన్షియేట్ అవుతాడు. దేని నుంచి వచ్చాడో దానిలోకి వీడు వెళ్ళిపోయేటువంటి ఆ అవకాశం సర్వీస్ చేయడం అన్నటువంటి దాంట్లో. అందు గురించి తప్పకుండా మీరు క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు మీరు మీ లైఫ్లో సర్వీస్ ఆస్పెక్ట్ అన్నటువంటి పెట్టేసుకోండి. ఏం సర్వీస్ చేస్తారనేది మీ ఇష్టం, మీ జాబే ఒక సర్వీస్గా మీరు పెట్టేసుకోండి. సర్వీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఒక టైం సెలెక్ట్ చేసుకుని మనకు ఉన్నదే 24 గంటలు, అందులో 16 గంటలు ఆఫీసులన్నీ గడిపేసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం బయట. సో సర్వీస్ అనేటువంటి మళ్ళీ ఎక్కడ చేయమంటే మేము అని అనుకోకర్లేదు. మన జాబే ఒక సర్వీస్ మోటోతోటి మీరు చేసేయండి జాబ్ అంతే. దట్ బికమ్స్ ద సర్వీస్ అంతే. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో టైం ఎక్కడో మనకు అంత టైం ఉండకపోవచ్చు. సో బట్ సర్వీస్ అవుట్లుక్ అన్నటువంటిది జనరల్గా మన వర్క్స్లో అది రిప్రజెంట్ అయిపోతూ ఉండాలి. చేసేటంటే మన నిత్య జీవితం ఒక సర్వీస్ ఆస్పెక్ట్గా మీరు తీసుకెళ్ళిపోతూ ఉండండి చాలా అంతే. మళ్ళీ సర్వీస్కి రోజు కొంత టైం పెట్టుకోండి, రోజు ఒక గంట సేపు సర్వీస్ చేయండి అంటే టైమే దీనికి సరిపోవట్లేదు. సో అందుకని అలా ఏం పెట్టుకోకర్లేదు. మీ మాట, మీ నడవడి, మీ జీవితం ఇదంతా కూడా ఒక సర్వీస్ ఆస్పెక్ట్గా అలా వెళ్ళిపోతూ ఉండండి అంతే. మీ జాబ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఒక సర్వీస్గా హెల్ప్ చేసేస్తుండండి వాళ్ళకి అంతే. వాడు ఎవడో వచ్చాడు జీతం అనేటువంటిది బ్యాంకులో పడిపోతుంటుంది దానిపాటికి, అది అంతే. మనకి ఎంత రావాలో అంత పడిపోతుంటుంది అంతే, అది ఆటోమేటిక్గా. సో మనం చేసేటువంటి వర్క్ ఒక సర్వీస్ ఆస్పెక్ట్గా చేసేయడం, మనం ఎవరో మాట్లాడుతుంటాం మన చుట్టాలతోటి వాళ్ళతోటి, ఇదంతా ఒక సర్వీస్ మోటివ్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుండండి లైఫ్ చాలా. అది ప్లస్ మన క్లాస్ చాలా ఇది చాలా లైఫ్ మనకి ఏం అక్కర్లేదు మనకి. whereby this is accomplished is by the subjective life of occult meditation and the objective life of service. In service is renunciation, and under the occult law, therefore, in service, the subject finds liberation and is set free from objective manifestation. Think this out, for
it has much hidden under the veil of words. Veil of words లో ఎంతో ఉంది, ఇది అర్థం చేసుకొని చాలు అంటున్నాడు ఆయన. The occult student, therefore, from the standpoint of color, has two things to do in meditation. ప్రధానంగా రెండు గుర్తుంచుకోండి. To discover his three major colors as manifested in the personality, the ego and the monads. ప్రధానంగా ఈ మూడు ఒక కలర్స్ ఉన్నాయి. మొనాడ్ ఒక కలర్కి సంబంధించినటువంటిది, ఈగో ఒక కలర్కి సంబంధించినది, పర్సనాలిటీ ఒక కలర్కి సంబంధించినది. ఈ మూడు కొంత ధ్యానంలో మీరు ఉంటుంటే మీకు తెలుస్తుంది జాగ్రత్తగా. అంటే ఏమి కష్టమైనటువంటిది ఏదీ కాదు, బాగా తెలుసుకోండి. జాగ్రత్తగా అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే మన పర్సనాలిటీ కలర్ ఏమిటో మనకు తెలుస్తుంటుంది, మన ఈగోయిక్ కలర్ ఏమిటో అనేటువంటిది మనకు తెలుస్తుంది. మొనాడిక్ అనేటువంటిది కొంచెం హయ్యర్ లెవెల్ది, అది ఇంకో కొంత ఇది అవుతుంటే అది అదే వస్తుంది. To resolve them, the lower quaternary into the three, the first stage of which is consciously to withdraw into the ego and so atrophy the lower self. అది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈగోయిక్గా విడిపోవాలి మనం అందరం, ఈగోయిక్గా ఎక్కువగా మన లైఫ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ అట్రోఫీ ఆఫ్ ది లోవర్ సెల్ఫ్ అన్నది. అంటే లోవర్ సెల్ఫ్గా వీడు ఉండడం అనేటువంటిది ఉండదు. లోవర్ సెల్ఫ్గా ఉండకపోవడం అంటే వీడు ఈగోయిక్గా ఉండి వీడు బ్యాంక్ పని అన్నీ చేస్తాడు, వాడు ఇంకా బాగా లెక్కడతాడు కరెక్ట్గా. ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు, పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడికి ఫోన్ మధ్యలో వస్తే బొరాట వెళ్ళిపోతుంది, బాగా గుర్తుంచుకోండి. ఈగోయిక్గా ఉన్నటువంటి వాడికి అటు ఇటు వెళ్ళిపోతుంది, వాడు చేసేటువంటి పని మీదే అలా ధ్యాస ఉంటుంది. అందు గురించి ఈగోయిక్గా ఉన్నటువంటి వాడు ఎవడే అసలు తప్పే చేయడు. Lower self. The student begins by eliminating the colors that are not desirable, killing out all low or curse vibration, and eventually so refining his vehicles that the three major colors of which he is the expression, త్రీగా ఉన్నటువంటి పర్సనాలిటీగా ఉన్నటువంటి వీటిలో ఉండకూడనటువంటి కలర్స్ అన్ని అలా చేసేసుకుంటాం, నెమ్మదిగా అలా పక్క పెట్టేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలా మనం పక్క పెట్టేసి ముందుకు వెళుతుంటే, ఇంతకుముందు అదే ఇదిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు అది అలా పక్క పెట్టేసి ముందుకు వెళుతుంటే ద జాయ్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇస్ వండర్ఫుల్. అంతే. షైన్ అవుట్ విత్ perfect clarity. This leads him up to the third initiation. Shine out with perfect quality. క్లారిటీగా ఉండాలి మనం ఇప్పుడు లైఫ్ అనుకుంటుంది, అది మన థర్డ్ ఇనిషియేషన్ దాకా తీసుకెళ్తాం. థర్డ్ ఇనిషియేషన్ అంటే ఏంటో మనం ఇది చెప్పుకున్నాం, అది ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ దట్ హీ సీక్స్ టు రిజాల్వ్ ద త్రీ ఇంటూ ద వన్ until he has withdrawn all his consciousness from the lower vehicles into the monadic sheath. తర్వాత ఇవన్నీ కూడా మొనాడిక్ షీత్లో గడపతాయి. It was not my intention, as you erroneously supposed, to give you information as to the effect of colors playing on the bodies in meditation. సో ఈ మెడిటేషన్లో ఈ కలర్స్ బాడీస్ మీద ఎలా పనిచేస్తుంటాయి అనేటువంటిది చెప్పడం నా ఇది కాదు. సో అది ఒక వ్యాస్ట్ థింగ్ అదంతా కూడా. సో అది మనకి ఐ హ్యావ్ సాట్ ఓన్లీ టు గివ్ యూ సమ్ ఐడియా ఆఫ్ కలర్ యాజ్ ఎ వేల్ దట్ must eventually be set aside. Under the heading of the future use of color, I may touch upon that which interests you, but to understand fundamentals is far better than to have formulas for experimenting given to you. ఫండమెంటల్స్ బాగా చక్కగా అర్థం చేసుకుంటే అప్పుడు ఫ్యూచర్ యూజ్ ఆఫ్ నెక్స్ట్ లెసన్స్లో వస్తుంది. అందులో మనకి ఎలా వాడుకోవచ్చు దాని మీద ఇంకా బిల్డింగ్ లేపుతారు. అసలు ఫస్ట్ కలర్ అనేటువంటిది మనకి ఏమిటి, దేని గురించి కలర్స్ అటువంటి విషయాన్ని మనం ముందు బేసిక్గా బాగా అర్థం చేసుకుంటే అప్పుడు ఏ కలర్ పుట్టుకుంటే ఏది వస్తుంది, ఏ బటన్ నొక్కితే ఏది వస్తుంది అనేటువంటి తర్వాత విషయం. కారులోకి ఎక్కిన తర్వాత అందులో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి, ఎంతో అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు కార్ దేనికి, ఎందుకు కారు మీరు వినియోగించుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఇలాంటి ఫస్ట్ తెలుసుకోండి అంటుండే చెప్తున్నారు. అది తెలుసుకున్నాక అప్పుడు మీకు అందులో ఉన్నటువంటి అన్నీ కూడా నేను చెప్తాను అంటుండే చెప్తున్నారు. ఫర్దర్ కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.